వివర్స్ మనం వచ్చేసి 6వ తరగతి గద్య భాగము ఉగాది పండుగ గురించి తెలుసుకోబోతున్నాము. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేవే పండుగలు. ఈ పండుగనే పర్వమని పబ్బమని కూడా పిలుస్తారనమాట. ఈ యొక్క పేర్లతో పిలుస్తారు. పవిత్రమైనటువంటి రోజులను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఏర్పడినవే పండుగలు. ఈ పండుగలు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి వ్యక్తిపరమైనటువంటిది, ఒకటి సంఘపరమైనటువంటిది, జాతిపరమైనటువంటిది. అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. వ్యక్తిపరమైనటువంటివి అంటే ఏంటంటే జయంతులు, సంఘపరమైనవి అంటే నోములు, జాతిపరమైనవి అంటే పండుగలు అనమాట. వ్యక్తిపరమైనటువంటి పండుగలు ఏమేమిటి అంటే మహాపురుషుల యొక్క, త్యాగమూర్తుల యొక్క, జాతి నాయకుల యొక్క జన్మదినాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని చేసేటువంటి పండుగలను ఏమంటారంటే వ్యక్తిపరమైనటువంటి పండుగలు అంటారు. ఇవి వచ్చేసి గాంధీ జయంతి, నెహ్రూ జయంతి ఇలాంటివి అనమాట. సో సంఘపరమైనటువంటి పండుగలు అంటే సంఘానికి ఉపయోగపడేటువంటి పండుగలు అంటే స్వాతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవము, ఉపాధ్యాయ దినోత్సవము, బాలల దినోత్సవము అనేటువంటిది ఈ విధంగా జరుపుకుంటాము. బాలల దినోత్సవం కూడా నెహ్రూ జయంతినే బాలల దినోత్సవం అంటాము. సరే, జాతిపరమైనటువంటి పండుగలు అంటే మన పూర్వ సంస్కృతిని తెలిపేవి. అంటే మనము ప్రతి ఒక్కరూ జరుపుకునేటువంటి పండుగలు అనమాట. ఇవి కృష్ణ జయంతి, శ్రీరామనవమి, దీపావళి, సంక్రాంతి, ఉగాది మొదలైన పండుగలలో ఉగాది పండుగ ముఖ్యమైనటువంటి పండుగ. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. సో కలియుగము ప్రారంభమైనది రోజున ఉగాది అని అన్నారనమాట. ఉగాది చైత్ర మాసంలో వస్తుంది. సో ఏప్రిల్ నెలలో వస్తుంది. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి సూర్యచంద్రుల గమనాన్ని బట్టి పంచాంగం అనేటువంటిది ఏర్పడింది. సూర్యచంద్రులు వచ్చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతారు కాబట్టి ఖగోళ శాస్త్రాన్ని బట్టి వాటిని పంచాంగం అనేటువంటి రూపొందబడింది. ఇది తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలని 5 విధాలుగా తిథులు 15 వారాలు, 7 నక్షత్రాలు, 27 అనమాట. సో ఈ విధంగా వచ్చేసి మార్చడము జరిగిందనమాట. ఉగాది ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధి పాడ్యమి నాడు వస్తుంది. ఈ ఉగాది తెలుగు వారికి వినోదాన్ని ఇచ్చేటువంటి పండుగ. భాషేతరులు కూడా ఉగాదిని జరుపుకుంటారు. భాష తెలియనటువంటి వారు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఎలాగంటే ఉగాది రోజున వేకువల జామున నిద్రలేచి ఇంటి ముంగులలో రంగురంగుల యొక్క ముగ్గులు వేస్తారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. మొట్టమొదటి సంవత్సరం ప్రారంభం రోజు కాబట్టి ఇంటిలోని వారందరూ అభ్యంగన స్నానం చేస్తారు. అభ్యంగన స్నానము అంటే ఏంటంటే తలకి నూనె అంటుకుని స్నానం చేసి కొత్త బట్టలను ధరిస్తారు. తర్వాత ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదించి పరగడపున తింటారు. అంటే పరగడపున తినడం వల్ల దాని ఉపయోగము ఎక్కువ అనమాట. సరే, పరగడపున తింటున్నారు కదా, దీనివల్ల ఏంటి ఉపయోగము అంటే ఈ ఉగాది పచ్చడి శ్రేష్టమైంది. వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, కొత్త చింతపండు, బెల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు సమపాళ్లలో కలిపి చేస్తారు. ఈ విధంగా చేసుకున్నటువంటి పచ్చడి తీపి, పులుపు, కారము, ఉప్పు, చేదు, వగరు అనేటువంటిది మొదలగు షడ్రుచులు కలిగినవి. అంటే 6 రుచులు కలిగి ఉన్నాయన్నమాట. ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మన జీవితంలో అన్ని రకాల అనుభవాలను, కష్టాలను ఓర్చుకునేటువంటి శక్తి కలిగిస్తుంది. అంటే ఇది పచ్చడిని తినదాని వల్ల కాదనమాట. మనము ఈ సంవత్సరం అంతా వచ్చేసి అన్నిటినీ ఓర్చుకోవాలి. కష్ట నష్టాలను అన్నిటినీ, సుఖదుఖాలు, సంతోషాలు అన్నిటినీ మనం వచ్చేసి ఓర్చుకునేటువంటి శక్తి అనేటువంటిది మనకు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ షడ్రుచులను మనకిస్తారు. ఈ ఉగాది పచ్చడి మానవ మేధస్సుకు చాలా ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రంలో కూడా పేర్కొనబడింది. ఉగాది రోజున షడ్రుచులతో చాలా రకములైనటువంటి పిండి వంటలతో తృప్తిగా భోజనం చేస్తారు. మిత్రులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుతారు. అంటే మొదటి రోజు కాబట్టి. ఉగాది పండుగలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే పంచాంగ శ్రవణము. రైతులకు పంచాంగ శ్రవణంపై ఎనలేని అభిమానం అనమాట. ఎందుకంటే ఆ సంవత్సరం ఫలితాలను విని ఆ ప్రకారంగా నడుచుకోవాలనేటువంటి ఆనవాయితీ. ఎందుకంటే వర్షాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ముందుగానే పంటలను వచ్చేసి రెడీ చేసి పెట్టుకొని వాటిని వచ్చేసి ముందుగానే వేసుకోవడము, లేకపోతే వాటిని జాగ్రత్త పరచుకోవడము ఇలాంటి పనులు చేస్తారు. కాబట్టి వారికి చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. సాయంకాలంలో సాహిత్య గోష్ఠులు, కవి సమ్మేళనాలు, సంగీత కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు మొదలైనవి వినోద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ ఉగాది పండుగ వలన సంఘీభావం కలుగుతుంది, ఐకమత్యం పెంపొందుతుంది. అంటే అందరూ కలిసిమెలిసిగా ఒక చోట చేరి వాళ్ళందరూ ఐకమత్యంతో ఉండాలి అనేటువంటిది భావంతో ఈ యొక్క పండుగ అనేటువంటిది జరుపుకుంటారు. ఉగాది నాడు సుఖ సంతోషాలతో గడిపితే ఆ సంవత్సరం అంతా ఆనందంగా గడుస్తామని నమ్మకం అనమాట. మన సంస్కృతిలో ఒక భాగమైనటువంటి పండుగలు మానవ పురోగమనానికి ముఖ్య కారణాలు అవుతాయన్నమాట. కాబట్టి ఉగాది తెలుగు జాతి నాగరికతకు పునాది. కాబట్టి మనం వచ్చేసి
ఈ యొక్క తెలుగు జాతి నాగరికతకు ఇది మొట్టమొదటి రోజు కాబట్టి ఇదే పునాది అనమాట. అర్థాలు వచ్చేసి పబ్బము అంటే పండుగ, ముంగిళ్ళు వాకిళ్ళు, మేధస్సు తెలివి, ఆనవాయితీ అలవాటు, జయంతి పుట్టినరోజు, షడ్రుచులు 6 రుచులు, గోష్ఠులు అంటే సభలు. వ్యతిరేక పదాలు వచ్చేసి తృప్తి, అసంతృప్తి, ఐకమత్యము, అనైకమత్యము, ప్రారంభము, ముగింపు, పురోగమనము, తిరోగమనము, జయంతి, వర్ధంతి.